హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం కాజు చికెన్ ఎగ్ కర్రీ తయారు చేసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. పప్పుచారు, రసం, అలాగే పచ్చడనంలోకి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి తీసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు ఇలా కలర్ మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చికెన్ని ఒక 1/2 కిలో తీసుకున్నానండి. ఈ చికెన్లో కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 20 నిమిషాలు నానబెట్టేసుకున్నాను చికెన్ని. ఆ చికెన్ని ఇప్పుడు వేసేసుకొని మంచిగా ఈ ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకుందాము. చికెన్ని ముందుగానే ఇలా కాసేపు నానబెట్టి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, తొందరగా కుక్ అయిపోతుంది. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు కూడా ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. టమాటాలంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి. మూత పెట్టి ఉడికించామంటే మనకి చికెన్లో నుంచే వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే చికెన్ కుక్ అయిపోవాలండి. మళ్ళీ మనం ఈ కర్రీలో ఎక్స్ట్రా వాటర్ ఏం వేయనవసరం లేదు. ఇలా వాటర్ వేయకుండా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ ఏం వేయట్లేదండి. ఇప్పుడు చికెన్ మనకు ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది. ఈ టైంలో జీడిపప్పుల్ని ఇలా కొన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మన కూరకు తగినంతగా ఇంకొక టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. అలాగే నేను చికెన్ కలిపేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను. ఇప్పుడు ఈ గ్రేవీకి తగినంతగా సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. మనకి ఇంట్లో చికెన్ కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉందనుకోండి, ఇలా ఎగ్స్ కానీ లేదా ఉడికించిన ఆలు కానీ వేసుకొని చేసుకుంటే కూర మనకు కలిసి వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుందాము. ఇంకొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కాజు చికెన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇది పప్పన్నంలో, రసమన్నంలో సైడ్ డిష్గా పెట్టుకుని తింటే బాగుంటుందండి. ఒకవేళ మీకు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర తరుగు వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.